మంచిర్యాల జిల్లా మందమర్రి B1 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశం నిర్వహించారు. సారంగపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వాన్ని అని ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కమిషనర్లు వచ్చే పథకాలే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ఉన్నాడు ఏదో ఒకటి చెప్తాడు పాపం, చెప్పని దాంట్లో ఏమున్నది. మేము ఏదైతే మాట ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ ఆ మాటలన్నీ కూడా మేము నెరవేరుస్తున్నాం. ఆయనకు పాపం ఫ్రస్ట్రేషన్గా ఏదో అంటారు, కొడుకు లీడర్షిప్ నడుస్తలేదని చెప్పి ఆయన పాపం ఫ్రస్ట్రేషన్. ఒకవైపు ఏమో కొడుకు లీడర్షిప్, సదయ్ గారు, సర్వర్ బాబు గారు, ఇమ్రాన్ ఖాన్ గారు, దానవేర తిరుపతి గారు, పేర్కొండ తిరుపతి గౌడ్ గారు, డి కుమార్ గారు, వీళ్ళతో ఈ మన సంతోషంలో పాల్గొనడం దేవుడు కావచ్చు. అన్ని విషయాల లోపల ఎన్నో మా యొక్క పెద్ద ఇస్తారు. ఒకసారి గట్టిగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మా డాటర్ షీ హెస్ గాట్ 3 children, మై సన్ హెస్ గాట్ 2 sons. సో అందరికి 5 కూడా ఈ క్రిస్టియన్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఎక్కడ మంచిగా డెకరేషన్ చేస్తారు తీసుకువెళ్ళాలని చెప్పి నేషన్లో కూడా ఓడిపోవడం జరిగింది. అంటే ఎక్కడ ఏమి అసలు ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసింది కేసీఆర్. వాళ్ళకే తెలుసు. నిజంగా మన కేటీఆర్ కూడా మాట్లాడుతుంటే ప్రజలు మాకు ఓడించిండ్రు అంటే, ప్రజలే ఓడించిన తర్వాత ప్రజలు మాకు ఓడించిండ్రు, లేకపోతే మేము ఇట్లా చేస్తామంటే ఓడించిన తర్వాత అంతే సంగతి అన్నమాట. మాకు 8 ఎంపీలు ఉంటే మేము పోయి ఢిల్లీలో కొట్లాడవలసామంటే, మీరు ఇట్లా 10 సంవత్సరాలు అవినీతిలో ముంగిపోయి అహంకారము ఏదైతే పాలన చేసినారో ప్రజలు మీ వ్యతిరేకంగా తీర్పిచ్చినారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో కూడా మీరు 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుంది. అన్ని చోట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. మీరు దొడ్డు బియ్యం ఇచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చింది. 10 సంవత్సరాలు మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాల్లోనే మనం రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 6 గ్యారంటీల కార్డు అది కూడా అమలు చేస్తున్నారు. కోవిడ్ టైంలో ప్రజలందరూ కూడా పుస్తకాలు అన్నీ కూడా తాకట్టు పెట్టినారు. కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఉన్న భారత్ నిర్మాణ్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడినప్పుడు అందరూ తాకట్టు పెట్టుకున్నారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ప్రారంభం చేసింది. అంతేగాక 900 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏదైతే పాలన ఉండేనో, ఒక అహంకార పాలన, అవినీతి పాలన, ఇప్పుడు ప్రజల పాలన నడుస్తుంది. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాని ద్వారానే పాలన నడుస్తుంది. అప్పుడేమో పోలీస్ అందరిపైన ప్రతిపక్షాల మీద పోలీస్ కేసులు పెట్టడము, కావాలని వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడము, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు అందరు డెమోక్రసీ ఉంది. అందరు కూడా ఏది కావాలంటే అది వారు ప్రొటెస్ట్ చేయవచ్చు. ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రజలు నిజంగా అసంతృప్తి ఉండుంటే మొన్న జూబ్లీ హిల్స్లో